ప్రస్తుతం తాజాగా నెట్టింట పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే కనిపిస్తున్నటువంటి పోస్టులు, కమెంట్లు ఏంటి అంటే నెట్టింట పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఇంత కఠినాత్ముడా? యెస్. ఆయన అభిమానించే వాళ్ళే పోస్ట్ చేస్తున్నటువంటి కమెంట్లు ఇంత కఠినాత్ముడా అని. ఎందుకని? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలు సాయికృష్ణ ఆయన వీరాభిమాని. దట్టు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో అత్యంత కిరాతకంగా సిస్టంల చేత హత్య గావింపబడ్డ వ్యక్తి అని చెప్పి రాష్ట్రంలో, దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ తల్లిగారిని పిలిపించి ఓదార్చారు, న్యాయం చేస్తామన్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి సాయికృష్ణ ఫ్యామిలీకి ఓదార్పుగా, సాయికృష్ణ ఫ్యామిలీకి మద్దతుగా కనీసం ఒక్క ట్వీటు చేయలేదు. ఒక మాట కదా పక్క పెట్టి ఒక ట్వీట్ కూడా చేయలేదు. మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ జనసేన పార్టీ, పైగా వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే మధ్యలో ఎవరో వస్తుంటారు, పోతూ ఉంటారు, అందరూ ఒరిజినల్ జనసేన కాదు అని చెప్పి పోస్టులు చేయిస్తారా? ఈయన మాట్లాడిన మాటలేంది అధికారంలో లేనప్పుడు? అధికారంలో ఉన్న తర్వాత ఈయన ప్రవర్తన ఏంటి? ఇంత కఠినాత్మగా ఉంటారా? ఆశ్చర్యపోతున్నారు. ఆయన అభిమానించే వాళ్ళే అభిమానించి బాబోయ్ ఇతన్న మనం అభిమానించిందని రియలైజ్ అయ్యి ఆయన్ను వ్యతిరేకిస్తున్న గ్రూపులు, కొన్ని వ్యక్తులు ఇప్పటికీ ఆయన అభిమానించుకుంటూనే ఇంత దారుణంగా ఉంటారు అని చెప్పి నోరెళ్ళ పెడుతున్న వాళ్ళు ప్రస్తుతం కొందరు. ఆశ్చర్యం. ఇవిడ బీజేపీ బూట్కాల మీద ఒక రవ్వంత విషం పడితే దాన్ని చివరి ఊపిరి పోయేంత వరకు కనుక నాకే ఒక జర్నలిస్ట్ ఉంటాడు. ఆ జర్నలిస్టుకు బర్త్డే విషయం చెబుతూ ట్వీట్లు చేసే టైం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు క్రూరంగా హింసించి చంపబడ్డాడు అనే దాని మీద ఒక పాలకుడిగా, ఒక ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కూడా స్పందించే తీరిక టైం లేదా? ఇటువంటి వాళ్ళిక ఇంకా పెద్ద పాలకులుగా వెళ్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? నోరెళ్ళ పెడుతూ ఉన్నారు నెటిజన్లు. మాట్లాడే మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి. అది అధికారంలో రానప్పుడు ఎన్ని మాట్లాడారు, ఇప్పుడు ఏంటి చూడండి బాబోయ్. నిజంగానే ఒక వ్యక్తి నిజ స్వరూపం తెలియాలి అంటే డబ్బులన్నా ఇచ్చి చూడు, అధికారం అన్నా ఇచ్చి చూడు అంటారు. ఈయనకి ఇప్పుడు రెండూ ఉన్నాయి కాబట్టి అసలు సిసలైన ఒరిజినాలిటీ కనిపిస్తుందేమో మనకైతే తెలియదు. కానీ చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళు తీవ్రంగా బాధితులుగా మారిన ఇష్యూస్లో కూడా ఈయన దారుణమైన స్పందన చూసినటువంటి ఈయన అభిమానులు, ఈయనను పార్టీ కార్యకర్తలే నోరెళ్ళ పెడుతూ ఉన్నారంటే ఓయ్.